నమస్కారం. ఈరోజు మన పురపాలక సంఘం పరిధిలో ఆదోని పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ఈ మార్కెట్లు అంటే కూరగాయల మార్కెట్, జేఎల్బి మార్కెట్, అలాగే పశువుల సంత, గొర్రెల సంతకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఇప్పుడు వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు వీటికి వేలంపాట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో ముందుగా ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్కు సంబంధించి కాంట్రాక్టర్ బి వీరేష్ గారు 61,21,000తో హెచ్చు పాటదారుగా పాడడం జరిగింది. అలాగే పశువుల సంత వచ్చేసి బి రామాంజనేయులు గారు 21,50,000 రూపాయలు. అలాగే గొర్రెల సంత అశ్వత్థనారాయణ గారు 7,50,000 రూపాయలకు వీటిని చేజిక్కించుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను. అలాగే మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 12 నెలలకు అంటే 2023-24 ఏప్రిల్ 1వ తేదీ 23 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు జేఎల్బి మార్కెట్ వచ్చేసరికి 71 లక్షల రూపాయలు పాట పాడడం జరిగింది. అలాగే పశువుల సంత 17,80,000 రూపాయలు, గొర్రెల సంత 5 లక్షల రూపాయలు పాట పాడడం జరిగింది. ఇప్పుడు మాత్రం మనం ఎలక్షన్స్ వల్ల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనము ఏప్రిల్లో నిర్వహించాల్సినటువంటి ఈ యొక్క ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ 2024వ సంవత్సరం నుంచి మార్చి 31, 2025 వరకు అంటే 8 నెలల కాలానికి ఈ యొక్క పాట నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం. ప్రతి గంప ఇప్పుడు లేదు. జేఎల్బి మార్కెట్ సంబంధించి మాకు ఎక్కడికి మార్కెట్ యార్డ్ మినహా మార్కెట్ యార్డ్ మొత్తం టౌన్ అంతా మళ్ళీ అది ఇంతకు ముందు మునుపు పాడింది పాట అది కలిపి పాడతారా, అది తీసేసి పాడతారు? మరి అది కలిపి పాడిన తర్వాత ఈ రోజు నువ్వు దాన్ని కలిపి డివైడ్ చేసి మరి సింగల్ పాడమంటే గుత్తాదారుడు ఉండాలా సార్? కష్టమవుతుంది కదా సార్, మీరే చెప్పారు. కలిపి పాడాలంటే మనం ప్రతి సంవత్సరం పాడేదాన్ని బట్టి ఎవరి ఇయర్ కూడా పాట పెరిగితేనే మనకు రెవెన్యూ అనేది వస్తుంది. ఇది మీ ఒక్కరి కోసం మన ఒక్కరి కోసం కాదు, మన మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళంత ఎక్కువ పాడాలి. కాకపోతే ఇప్పుడు జేఎల్బి మార్కెట్కి సంబంధించి హోల్సేల్ అనేది అది రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం కూడా కొంచెం రైతులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు స్పేస్ లేనందువల్ల దాన్ని తొలగిస్తున్నాము. ఈ మిగిలిన పాట అనేది యాక్చువల్గా మనం ఎవరి ఇయర్ 15% అనేది జనరల్గా పెంచుతుంది. దాని ప్రకారం అయితే మనం యావరేజ్న 49 lakhs వచ్చింది. ఇప్పుడు మీ కోరిక ప్రకారం ఏంటంటే దాంట్లో మనం ఒక 5 లక్షలు తగ్గించి పాట స్టార్ట్. సార్ నమస్తే సార్. మనకి జేఎల్బి మార్కెట్ ఉన్నప్పుడు లాస్ట్ టైం ఆ హోల్సేల్ మార్కెట్ కలిపి పాట పాడింది 71 లక్షకి పాట పాడినారు సార్ 12 నెలలు కానీ. ఇప్పుడు మనకి ఉండేది టైం 8 నెలలు సార్. ఈ రోజు డేట్ లాస్ట్ అయిపోతే ఇంకా ఆగస్ట్ 1 నుంచి మనకి ఇప్పుడు ఏమైందంటే సార్ మీరు 5 lakhs తగ్గిస్తామంటున్నారు కదా సార్. దాన్ని బట్టి మనకి మున్సిపాలిటీ నుంచి ఆ వ్యవసాయ మార్కెట్కి 50,000 per month మనం బాడిగ ఇస్తుంటాం సార్. అక్కడ నుంచి మనకు 15 లక్షలు లాభం వస్తుంది. అంటే అప్పుడు 12,560 6 లక్షల రూపాయలు మాత్రమే మనం కట్టాల్సి వస్తుంది. మిగతాది కూడా మున్సిపాలిటీకే లాభం కదా 7 లక్షలు. అవన్నీ క్యాలిక్యులేట్ చేసామండి. యాక్చువల్గా అయితే మనకు సంవత్సరం మొత్తం మీద 25 lakhs వస్తుంది అంతే. 25 lakhs వస్తే మనం లేబరు, క్లీనింగ్ ఛార్జెస్ ఇవన్నీ మంత్లీ ఒక 1 lakh పోతుంది. టోటల్గా మనకి 12 lakhs ఇస్తే 13 లక్షలు మనకు తగ్గిపోతాం. మనకి క్లీనింగ్ మనం పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ కి సంబంధించిన క్లీనింగ్ లో వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మనం 10 month 50,000 వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే చూసుకుంటారు కదా. మనం మున్సిపాలిటీ నుంచి పెట్టాలి, వాటర్ ప్రొవైడ్ కూడా మనకు పెట్టాలి. ఇవన్నీ మొత్తం టోటల్ ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసి వచ్చినప్పుడు కూడా మా రిక్వెస్ట్ ఏమంటే సార్
మేము అవన్నీ మేము చూసుకుంటాం, మేము ఆ క్లీనింగ్ పెట్టుకుంటాం, అన్ని చూస్తాం. మాకు కలపండి దాన్ని. అది కాదండి, ఎందుకంటే తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడ కూడా మనం వసూలు చేయడానికి వాళ్ళ మార్కెట్ రేట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందువల్ల ఇప్పుడు వేరే మున్సిపాలిటీలో కూడా ప్రస్తుతం అదే జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరానికి మాత్రం దాన్ని మనం చేస్తే పాడపాడు. మనకి అక్కడ అది లేకుంటే సార్ ఈ మార్కెట్ యాభై కూడా వేస్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ 9 మంది కట్టినారు సార్. వేరే ఒక 10 రూపాయలు లాభం వస్తుందని అందరూ కట్టినారు సార్. వేరే నష్టపోవాలని కాదు కదా, అందరినీ మీరు దృష్టిలో పెట్టుకోవాలా. మా మున్సిపాలిటీకి లాభం ఉండాలా, ఇవన్నీ ఉంటాయి సార్. ఏదో ప్రతి పైసలు మున్సిపాలిటీ తీసుకోపోయేదానికి లాస్ట్ చేయడానికి రాదు. మీరు కొంచెము మానవ రూపాలతో ఆలోచన చేసి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీకు బాగుండదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే అది లేకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. డబ్బు కట్టలేదు, కలెక్ట్ కాదు అంత డబ్బు. కాబట్టి ఇష్టమున్న వాళ్ళే పాడతారు. మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఆలోచించే పాడండి. దాని మీద మనం ఎక్కువ డిస్కషన్ అనేది అనవసరం. అవన్నీ చూసి మన పాజిబిలిటీస్ అన్ని చూసి లేనందువల్లనే మనం అదొకటి తీసేస్తాం. ఇప్పుడు 5 లక్షల బదులు 10 లక్షలు తగ్గి సార్ మీరు కూడా మమ్మల్ని ఇప్పుడు మీరేమన్నారు, మున్సిపాలిటీ బాగుండాలా, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలా. మన మున్సిపాలిటీ మన ఆధునులు ఇక్కడ అంతా మనం ఒకే లోకలే. కాబట్టి మీకు డబ్బులు వసూలు చేసి కట్టాలా, ఎగరేసేది కాదు కదా. 3 ఏళ్ళు వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో దండికి పెంచారు సార్. తెలియదు కానీ ₹1,00,000 ₹1,00,000 3 లక్షలు 5 ఏళ్ళు 5 లక్షలు పెట్టారా. అది కూడా దృష్టిలో పెట్టుకోమని సార్. నిమ్మదేవులు పెంచినారంటారు కదా, అది కూడా మీరు ఆలోచన చేయలేదు సార్. చెప్పండి, ఆయన తెలుద్దామా, మీరు ఆడవు కదా చేసాము. ఇప్పుడు మొత్తం మీద 7 లక్షలు తీసేస్తాం, అంటే 42 లక్షలు. చాలా ఇంకా దయచేసి మాట 7 లక్షలు ఒకసారి 49లో 7 లక్షలు తగ్గించేసి స్టార్ట్ చేస్తాం. అవన్నీ కాదు, దయచేసి ఇంకా దీని మీద డిస్కషన్ ఆపండి ప్లీజ్. దాని మీద అడిరెడ్డి గారి పాట 45 లక్షలు. అడిరెడ్డి గారి పాట 45 లక్షలు. వీరేష్ గారి పాట 59,26,000. అడిరెడ్డి గారి పాట 59,50,000. అడిరెడ్డి గారి పాట 59,50,000 ఒకటోసారి. అడిరెడ్డి గారి పాట 59,50,000 ఒకటోసారి. అడిరెడ్డి గారి పాట 59,50,000 రెండోసారి. వీరేష్ గారి పాట 59,51,000. అడిరేష్ గారి పాట 59,55,000. అడిరేష్ గారి పాట 59,55,000 రెండున్నరసారి. చెప్తాం మూడని ఏమైందా? దయచేసి 1000 పెట్టదు, 5,000 పెట్టండి. 1000 అంటే మనం అలా డబ్బులు కట్టాలి.
అలా ఆధార్ లేదు కదా దాన్ని తీసుకోవాలండి బోర్డు పెట్టిస్తామని అని చెప్పినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి. ఎందుకు వందా దూడకే నేను చెప్పి పారేయండి. ఇష్టమున్న వార్త లేకుండా లేదు. పాండురంగా, విక్రమ్ కుమార్, జగదీష్ కుమార్, భరత్ కుమార్, దస్తగిరి 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 హనుమంతమ్మ 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 అనిల్ నాగరాజు కూడకి 50 రూపాయలు ఎందుకు 100 రూపాయలు పెరిగి రేట్ పెంచుతుంది కదా. పొయ్యేకి వచ్చే కాదు గిరి పేరు ఉంది అదే ఎందుకు 100 దూడకి 50 ఎందుకు 100 రూపాయలు దూడకి 50 రూపాయలు అదే రేట్ అంతకు ముందు ఇయర్ తక్కువ 30 రూపాయలు గతంలో ఎదురు సార్ కమిషనర్ గారు మీ స్టాఫ్ ఉన్నప్పుడు కూడా ఇన్కమింగ్ పెట్టింది. ఈసారి మేము కొత్తగా చెప్తున్నారు. కావాలంటే మీ ఫైల్లో చూసుకొని ఇన్కమింగ్ పెట్టారు. ఇప్పుడు రోజే ఇన్కమింగ్ పెట్టే కష్టపడ్డారు కదా సార్. లవ్ కుమార్ సార్ కొద్దిగా సార్ 2 నిమిషాలు. పోయేటప్పుడు రైతు కట్టిపోతారు, వచ్చేటప్పుడు వ్యాపారస్తులు కట్టారు. వ్యాపారస్తులు కట్టారు. ఆ పనికి ఎందుకు తిరిగినారు సార్? అది ఇచ్చి రైతు కట్టండి మేలు చేసిన పెట్టారు. వ్యాపారస్తులు 10 లక్షలు వస్తుందని వ్యాపారం చేసింటాడు కదా. వ్యాపారస్తులు వాడికి 10 రూపాయలు వస్తుందని ఎందుకు కొని ఇది చేస్తాడు. సార్ ఇప్పుడు పోయేటప్పుడు రైతులు తీసుకొని పోతారు, వచ్చేటప్పుడు వ్యాపారస్తులు అంటే కొనుక్కున్నాడు మనకి రహదారి ఇచ్చి పోతాడు. మనకు మనం రహదారి చీటి రాసి ఉంటుంది. అది కంప్లీట్గా మంచిగా దానికి మనం రహదారి చీటి రాసిస్తాం. మీరు మన పోయి రహదారి ఈ ఊరు ఉండదు. కానీ ఇంకా ఇప్పుడు మిగతా ఎక్కడ అట్లా మీకు 30 కట్టాలంటే మీరు రూపాయి ఇవ్వలేదు కదా. మరి మా యాప్స్లో చర్చ చేస్తారు. ఎప్పటికి ఎట్లుంటుందో అట్లా చెప్పారు. సర్కార్ సభ 13 లక్షలు అన్న 8 నెలలకే చూడన్నా 1/8/2024 31/3/2025 వరకు అన్న 17,95,000 సార్ సరే సార్ సార్ అదే 12 నెలలకి ఇప్పుడు బాగా 8 నెలలకి ఇప్పుడు ఇయర్ గా లెక్కేస్తే లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు 1000 పెంచారు. ఇప్పుడు ఏంటంటే
సంవత్సరాలు యావరేజ్ తీసుకొని దాంట్లో 15% పెంచుతాం. సార్ లాస్ట్ టైం 5 years వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష పెంచినారు కానీ 3 years తీసుకోలేదు. కాబట్టి చూసుకోండి 15% కదా. మళ్ళీ ఇప్పుడు డివైడెడ్ చేయండి. ప్రతిసారి కొత్త చేస్తారు మీరు. డివైడెడ్ బై చేయి. అమౌంట్ కి 15% యాడ్ చేయి. 11,42,000కి 15% ఎంత అంత చేయి. ఓకే ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడండి. కిసాన్ చేసిన కూడా వస్తాడు మళ్ళీ కిసాన్ సర్కార్ సవాల్ 12 లక్షలు జగదీష్ గారి మాట 13 లక్షలు చిట్టుబాబు గారి మాట 15 లక్షలు రామాంజీ గారి మాట 16 లక్షలు దస్తగిరి గారి మాట 16,50,000 దస్తగిరి గారి మాట 16,50,000 నాగరాజు గారి మాట 17 లక్షలు నాగరాజు గారి మాట 17 లక్షలు రామంజీ గారి మాట రామంజీ గారి మాట 20 లక్షలు రామాంజనేయులు గారి మాట 20 లక్షలు రామాంజనేయులు గారి మాట 20 లక్షలు 21 లక్షలు చిట్టుబాబు రామాంజనేయులు గారి మాట 20 లక్షలు రామాంజనేయులు గారి మాట 21,50,000 మూడోసారి ఈరమ్మ గోపాల్ మంది పెరుగుతుంది 3,50,000 సర్కార్ సవాల్ 3,50,000 3 లక్షలు పెట్టండి సార్. చెప్తున్నాం కదా 3 లక్షలు గొర్రెల సంత సర్కార్ సవాల్ 3,50,000 మహాదేవ్ గారి పాట
జగదీశ్వర్ పాట 4,50,000. జగదీష్ కుమార్ గారి పాట 4,50,000. అశ్వత్ నారాయణ గారి పాట 4,60,000. 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 అశ్వత్ నారాయణ గారి పాట అశ్వత్ నారాయణ గారి పాట 4,60,000. మంచి వద్దంటుంటే మీరే పాడతారు. అశ్వత్ నారాయణ గారి పాట 4,60,000. గోపాల్ గారి పాట 5 లక్షలు. అశ్వత్ నారాయణ గారి పాట 5,50,000. ఈరమ్మ గారి పాట 6 లక్షలు. 6,30,000 ఒకటోసారి. అశ్వత్ నారాయణ గారి పాట 6,30,000 రెండోసారి. జితిబాబు గారి పాట 6,31,000. జితిబాబు గారి పాట 6,31,000 ఒకటోసారి. అశ్వత్ నారాయణ గారి పాట 6,32,000. అశ్వత్ నారాయణ గారి పాట 6,40,000. అశ్వత్ నారాయణ గారి పాట 6,40,000. అశ్వత్ నారాయణ గారి పాట 6,40,000 ఒకటోసారి. చిట్టిబాబు గారి పాట 6,41,000. అశ్వత్ నారాయణ గారి పాట 6,42,000. మహాదేవ్ గారి పాట 6,43,000. గోపాల్ గారి పాట 6,44,000.
అశ్వత్థారాయణ గారి పాట 6,50,000. అశ్వత్థారాయణ గారి పాట 6,50,000. రెండోసారి 50. ఈరమ్మ గారి పాట 6,55,000. అశ్వత్థారాయణ గారి పాట 6,60,000. కేశవ్ గారి పాట 7 లక్షలు. కేశవ్ గారి పాట 7 లక్షలు. ఒకటోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,05,000. అశ్వత్థారాయణ గారి పాట 7,05,000. ఈరమ్మ గారి పాట 7,10,000. ఈరమ్మ గారి పాట 7,10,000. ఈరమ్మ గారి పాట 7,10,000. ఒకటోసారి ఈరమ్మ గారి పాట 7,10,000. రెండోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,20,000. అశ్వత్థారాయణ గారి పాట 7,20,000. ఒకటోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,20,000. రెండోసారి హనుమంతమ్మ గారి పాట 7,21,000. అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. ఒకటోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. ఒకటోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. రెండోసారి అశ్వత్థారాయణ గారి పాట 7,20,000. రెండున్నరసారి అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. రెండున్నరసారి అశ్వత్థారాయణ గారి పాట 7,50,000. మూడోసారి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్,
సెల్ నంబర్ 9182079760.